తన తల్లి నిజ జీవిత గాథనే సినిమాగా రూపొందించి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు మహేష్ భట్. ఈ చిత్రంలో మహేష్ తల్లి పాత్రని ఆయన కూతురు పూజా భట్ ధరించడం విశేషం. అంతకుముందు తెలుగులో నాగార్జున హీరోగా క్రిమినల్ సినిమా రూపొందించారు మహేష్ భట్. ఆ పరిచయంతోనే జఖ్మ చిత్రంలో నాగ్, పూజా భట్ భర్త పాత్రలు నటించారు. వారి అబ్బాయి పాత్రలోనే తరువాత అజయ్ దేవగన్ అభినయించారు. కథ విషయానికొస్తే నాగార్జున భార్య పూజా భట్ ముస్లిం. భర్త చనిపోయాక తనని ముస్లిం పద్ధతిలో ఖననం చేయమంటుంది ఆమె. తల్లి కోరికను తీర్చడానికి అజయ్ దేవగన్ సరే అంటాడు. తరువాత కొందరు స్వార్థపరులు మతపరమైన విభేదాలతో గొడవలేవదీస్తారు. అయినా తల్లి చివరి కోరికను తీరుస్తాడు హీరో. ఈ కథని మహేష్ భట్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ద్వారా అజయ్ దేవగన్ బెస్ట్ యాక్టర్గా తొలి నేషనల్ అవార్డుని అందుకున్నారు. ఇందులో అజయ్ భారీగా సోనాలి బింద్రే నటించారు. ఆశుతోష్ రాణా, శరత్ సక్సేనా, సౌరభ్ శుక్లా, విశ్వజిత్ ప్రెసిడెంట్ కనిపించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. జఖ్మ్ కథ తర్వాత రోజుల్లో నామకరణ్ అనే టీవీ సీరియల్గానూ రూపొందింది.